పార్ట్ టైం గా వర్క్ చేస్తూ మంత్లీ అట్లీస్ట్ 10,000 ఏం చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జస్ట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ప్రతిరోజు 200 నుంచి 800 వరకు సంపాదించవచ్చు. మీరు చాలా మంది నమ్మరని నాకు తెలుసు. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఏం చేసిన ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. తన బ్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ పంపించాడు, చూసుకోవచ్చు. 1,149 చెక్ ఇండియా అనేసి ఉంటుంది. ఇంకోటి చూసుకోవచ్చు 9,015 రూపీస్ చెక్ ఇండియా. ఇంకోటి చూసుకోవచ్చు 8,135 చెక్ ఇండియా. తనకు 3 పేమెంట్స్ అయితే వచ్చాయి. ఈచ్ క్వశ్చన్ కి 189, 189, 142 రూపీస్ అలా పడింది. ఇక్కడ చూసుకోవచ్చు తను టోటల్ గా ఎంత ఏం చేసుకున్నాడో స్క్రీన్ షాట్ మీకు చూపిస్తున్నా. ఫస్ట్లీ థ్యాంక్స్ బ్రో నాకు పేమెంట్ స్క్రీన్ షాట్స్ అవన్నీ పంపించినందుకు. సో మీరు కూడా అతనిలా వర్క్ చేస్తూ మంత్లీ అట్లీస్ట్ 10,000 ఏం చేద్దాం అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రీవియస్ గా మనం ఆల్రెడీ చెక్ గురించి వీడియోస్ చేసాము. అందులో చాలా మంది అప్లై చేసుకున్నారు, చాలా మందికి ఆ జాబ్ అయితే వచ్చింది. అండ్ చాలా మంది మంత్లీ 30,000, 40,000, 20,000 అలా కూడా ఏం చేసుకుంటున్నారు. ప్రీవియస్ వీడియో కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చెక్ చేయండి కావాలనుకుంటే. సో ఇప్పుడు 2024లో ఆ చెక్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి, ఎలా ఆన్సర్స్ ఇస్తే మనకి ఎర్నింగ్ వస్తాయి, అండ్ కొత్తగా కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి. ఆ గైడ్ లైన్స్ ఏంటిది, టెస్ట్ ఎలా క్వాలిఫై అవ్వాలి, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో మీరు ఒక స్టూడెంట్ అయినా గ్రాడ్యుయేట్ అయినా ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మీరు చదువుకుంటూ జాబ్ చేస్తూ పార్ట్ టైం గా వర్క్ చేస్తూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీకు ల్యాప్టాప్ స్క్రీన్ మీద ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీ మొబైల్ యూస్ చేసి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, మొబైల్లో కూడా వర్క్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో నేను వచ్చేసరికి మీకు పెద్దగా కనిపించాలి, క్లియర్ గా కనిపించాలని ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తాను. గూగుల్లో చెక్ ఎక్స్పర్ట్ అని సెర్చ్ చేయండి. Q&A ఎక్స్పర్ట్ సైన్ అప్ అని వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. లేకుంటే నేను డైరెక్ట్ లింక్ అయినా ఇస్తాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. దీనికి అప్లై చేసే ముందు దీని క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో దీని క్రైటీరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు. ఈజ్ దేర్ ఎనీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బికమింగ్ ఏ చెక్ ఎక్స్పర్ట్ అని. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కి అయితే బీటెక్, ఎంటెక్ చేసి ఉండాలి. బిజినెస్ సబ్జెక్ట్స్ కి అయితే MBA, CA, CS ఇవన్నీ చేసి ఉండాలి అన్నట్టు. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి బీటెక్, MSc ఆర్ PhD ఇవైనా చేసి ఉండాలి. అదే ఫిజిక్స్, అడ్వాన్స్ ఫిజిక్స్, ఎర్త్ సైన్స్ కి వచ్చేసరికి బీటెక్, BSc, MSc ఆర్ PhD ఇవైనా చేసి ఉండాలి. సో ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ బీటెక్ చేస్తుంటే సో సబ్జెక్ట్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఇక్కడ చూసుకోవచ్చు. బిజినెస్ లో అకౌంటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్, ఆపరేటింగ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇంజనీరింగ్ లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే CSE, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇందులో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి అన్నట్టు ఈ చెక్ ప్లాట్ఫామ్ లో. అండ్ పేమెంట్ డీటెయిల్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవ్రీ మంత్ 15th కి మనకు పేమెంట్ అయితే వస్తుంది. అండ్ దీనికి అప్లై చేయడానికి మనం ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి చార్జెస్ అయితే ఉండవు. సో ఇప్పుడు దీంట్లో మనం ఎలా సైన్ అప్ అవ్వాలి, జస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి. సైన్ అప్ అవ్వాలి, ఆన్లైన్ స్క్రీనింగ్ అంటే టెస్ట్లు పాస్ అవ్వాలి, తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, దెన్ మనకు కంగ్రాచులేషన్స్ అనేసి మెయిల్ వస్తుంది. జస్ట్ ఈ 4 స్టెప్స్ తో మనం అప్లై చేసుకొని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. తర్వాత మీకు ఈ విధంగా థ్యాంక్ యూ అని వస్తుంది, రీడైరెక్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ సైన్ అప్ పేజ్ కి వెళ్తారు. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, ఈ క్యాప్చర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత సైన్ అప్ ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ అనేసి. ఇప్పుడు మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో దానికి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ లో మనకు ఇన్విటేషన్ లింక్ ఉంటుంది అన్నట్టు. సో దాని మీద క్లిక్ చేసుకొని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. చూడొచ్చు నాకు ఈ విధంగా మెయిల్ అయితే వచ్చింది. సో మీకు ఒకవేళ మెయిల్ రాకపోతే అగైన్ మళ్ళీ కొత్త బ్రౌజర్ లో ట్రై చేయండి. కొన్నిసార్లు కొన్ని బ్రౌజర్స్ లో వర్క్ అవ్వదు. సో అలాంటప్పుడు కొత్త బ్రౌజర్ లో వేరే ఏదైనా బ్రౌజర్ లో ట్రై చేయండి, మీకు మెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నాకు చూసుకోవచ్చు కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ వచ్చింది. ప్లీజ్ క్లిక్ హియర్ టు క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను, 2 సార్లు క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్ మనకి ఈ విధంగా వస్తుంది, మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ ఎనేబుల్ అయిపోతుంది, కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వాక్ త్రూ వీడియో ఉంది, ప్లే వాక్ త్రూ వీడియో మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ ఉంటాయనేసి మొత్తం చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఆ వీడియో మొత్తం చూసి మీరు తెలుసుకోవచ్చు, బట్ నేను కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ అర్థం కాకపోతే సో అక్కడ ప్లే వాక్ త్రూ వీడియో చూసి మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ప్రాపర్ గా చేయాలి. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్ లో చాలా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ గా మన ఛానల్ చాలా ఫ్రీ కోర్సెస్ కూడా చెప్పడం జరిగింది, ఒకసారి అవన్నీ చెక్ చేయండి. ఓకే, మన టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఆల్రెడీ ఉంటుంది. సో రిఫర్ కోడ్ అవసరం లేదు, రిఫర్ ఫ్రెండ్ అవసరం లేదు. సో దీన్ని బట్టి టిక్ మీద ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రెసెంట్ అసెస్మెంట్ డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఆపర్చునిటీ Q&A. స్టెప్ 1 వచ్చేసరికి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసరికి సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసరికి గైడ్ లైన్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం.
ఇక్కడ క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఇక్కడ నుంచి చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, మీరు ఏదైతే అది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్వాన్స్ మ్యాథ్స్ అని సెలెక్ట్ చేసుకున్నా, సబ్మిట్ చేస్తున్నా. చూడొచ్చు నాకు ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి సబ్జెక్ట్ టెస్ట్. అటెంప్ట్స్ వచ్చేసరికి 2 ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఫస్ట్ సారి ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. సో సబ్జెక్ట్ టెస్ట్ మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఈ విధంగా వస్తుంది. స్టార్ట్ సబ్జెక్ట్ టెస్ట్ మీరు క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్ డ్యూరేషన్ 1 hour 30 minutes టైం ఇస్తారు మనకు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి, ఎంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, రీడ్ రిస్ట్రిక్షన్స్ అండ్ స్టార్ట్ టెస్ట్ అనేసి ఉంది. మీకు డైరెక్ట్ టెస్ట్ కాకుండా ఒకసారి శాంపుల్ చూద్దాం అనుకుంటే ఇక్కడ ట్రై శాంపుల్ టెస్ట్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే శాంపుల్ టెస్ట్ కి అయితే మీరు చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే మీకు వచ్చేదే 2 ఛాన్సెస్, ఆ 2 ఛాన్సెస్ కూడా పోగొట్టుకున్నారు అనుకోండి, మీరు అప్లై చేసుకోవాలన్నట్టు ఫర్దర్ స్టెప్ కి వెళ్ళలేరు. కాబట్టి ఇక్కడ శాంపుల్ టెస్ట్ అయితే ఓపెన్ చూడండి. ప్రాక్టీస్ టెస్ట్, ఇది టెస్ట్ డ్యూరేషన్ 45 minutes అయితే ఇచ్చారు. మనం సింపుల్ గా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీరు క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఒకసారి ప్రాపర్ గా చదువుకొని, మనకు చదువుకోవడానికి టైం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 42 seconds ఇలా రన్ అవుతుంది చూడండి. వన్స్ ఇవన్నీ కరెక్ట్ గా చదువుకున్న తర్వాత స్టార్ట్ టెస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకొని టెస్ట్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు చూపించేది శాంపుల్ టెస్ట్ అన్నట్టు. సో ఇందాక చెప్పా కదా 1 hour 30 minutes టైం ఉంటుంది అనేసి ఆ మెయిన్ టెస్ట్ కి క్వాలిఫై అవ్వడానికి. సో దీన్ని చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి శాంపుల్ టెస్ట్ చూడండి. ఒకసారి చూసిన తర్వాతనే మీరు మెయిన్ టెస్ట్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు శాంపుల్ టెస్ట్ లో స్టార్ట్ టెస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్నా, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయనేది కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే 5 multiple choice క్వశ్చన్స్ అయితే ఉంది. 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. టోటల్ స్కోర్ 18 అనమాట. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లిక్ చేసుకుందాం. తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది. సో ఈ ఆన్సర్ కూడా చూసుకొని చేయాలి, మనం డైరెక్ట్ చూసుకొని కదా, చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ మీరు క్లిక్ చేసుకోవాలి. నేను నార్మల్ గా ఇచ్చేస్తున్నా, నేను ఏం ప్రాక్టీస్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి నార్మల్ గా ఇచ్చేస్తున్నా. ఆన్సర్ రాంగ్ రైటో కూడా తెలియదు నాకు. సో ఇలా ఇచ్చేస్తున్నా, నెక్స్ట్ క్వశ్చన్ మీరు క్లిక్ చేస్తున్నా. ఇలా అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సో నేను 5 questions కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లేదు ఇక్కడ చూసుకోవచ్చు. వన్స్ క్వశ్చన్ కంప్లీట్ అయినాక ఇక్కడ ఎండ్ టెస్ట్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. ఎండ్ టెస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా అని ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ టెస్ట్ ఈస్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది ప్రాక్టీస్ టెస్ట్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఏం చూపించట్లేదు. అదే మీరు మెయిన్ టెస్ట్ చేసినప్పుడు మీకు రిజల్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ సారి ఫెయిల్ అయ్యారనుకోండి, సెకండ్ టైం మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు. బట్ సెకండ్ టైం ఫెయిల్ అయితే ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు మీకు. సో ఇప్పుడు ఇది కూడా క్వాలిఫై అయితే మీకు గైడ్ లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు ఒకటే ఆపర్చునిటీ ఉంటుంది అనమాట, ఒకటే అటెంప్ట్ ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అప్పుడే మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కి వెళ్తారు, అదే వెరిఫికేషన్ స్టెప్ కి అయితే వెళ్తారు. ఇక్కడ మీ స్టడీ డాక్యుమెంట్స్ ఇవన్నీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు గైడ్ లైన్స్ అయితే చూపిస్తాను. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ గైడ్ లైన్స్ PDF కావాలనుకుంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఉంటుంది అనమాట, టేబుల్ ఆఫ్ కంటెంట్ ఎలా ఉంటుంది, ఎలా అటెంప్ట్ చేయాలి, మన డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది, ఇట్లా ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యువర్ జర్నీ చూసినట్లయితే ఈ ప్లాట్ఫామ్ కి విజిట్ అవ్వాలి, లాగిన్ చేయాలి, స్టార్ట్ ప్రాక్టీసింగ్, క్లియర్ PS అంటే ప్రాక్టీస్ టెస్ట్ అండ్ గెట్ ప్రమోటెడ్ టు లైవ్ Q&A. ఇది కొత్త యూజర్స్ కి హైడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ సాల్వ్ చేయాలన్నట్టు. ఇక్కడ ప్రతిదీ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మీకు క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వన్స్ మీరు క్వాలిఫై అయ్యాక మీకు ఎలా కనిపిస్తుంది డాష్ బోర్డ్. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిఫై అయ్యాక మీరు లాగిన్ అవుతుంది. వన్స్ లాగిన్ అయ్యాక మీకు హోమ్ కనిపిస్తుంది, ఇక్కడ ఎక్స్పర్ట్ Q&A కనిపిస్తుంది, మై సొల్యూషన్స్ కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ లో మీకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయనేది కనిపిస్తుంది. ఎక్స్పర్ట్ లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి అన్నట్టు. తర్వాత మై సొల్యూషన్స్ లో మీకు ఏమైతే క్వశ్చన్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి కనిపిస్తాయి. క్వశ్చన్ విండో ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. క్వశ్చన్ విండో ఈ విధంగా వస్తుంది క్వశ్చన్. సో మనం స్కిప్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు. స్టార్ట్ సాల్వ్ మీద క్లిక్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. స్కిప్ చేయాలనుకుంటే ఏం చేయాలనేసి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్ గా చూడండి. ఇక్కడ హౌ టు అటెంప్ట్, ఇక్కడ అటెంప్ట్ ఎలా చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ PDF లో ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు, సో ప్రతిదీ డీటెయిల్ గా మెన్షన్ చేశారు. ఈ PDF మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ PDF చూసుకోండి, చూసిన తర్వాతనే ఫర్దర్ స్టెప్ కి అయితే వెళ్ళండి. ఓకేనా, ఈ PDF లో ప్రతిదీ ఉంటుంది అన్నట్టు. సో ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు, ఏమేమి అవాయిడ్ చేయాలి, పేమెంట్స్ ఎలా వస్తాయి, హౌ టు కాంటాక్ట్ ఎలా చేయాలి వీళ్ళని. అండ్ కొంతమంది సొల్యూషన్ ఫార్మాటింగ్ రాంగ్ ఉంటుంది, అంటే మీరు క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ప్రాపర్ గా ఫార్మాట్ లో ఇవ్వాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇస్తే రాంగ్, ఈ విధంగా ఇస్తే రైట్. సో ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఈ PDF నేను టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ మీరు ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేశారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా లేదా అని సాల్వ్ చేస్తారు. లైక్ మీరు టెస్ట్ చేసిన దాన్ని బట్టి, అంటే మీరు ఆన్సర్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు మీకు మెయిల్ అయితే పంపిస్తారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు ఈ విధంగా మెయిల్ వస్తుంది. 1 of our సబ్స్క్రైబర్ చూసుకోవచ్చు, ఈ విధంగా మెయిల్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ ఏ మేనేజ్డ్ నెట్వర్క్ ఎక్స్పర్ట్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వీఆర్ ప్లేస్డ్ టు ఇన్ఫార్మ్ యూ హ్యావ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆల్ రిక్వైర్మెంట్ స్టెప్స్ అండ్ సెలెక్టెడ్ టు ద పొజిషన్ ఆఫ్ మేనేజర్ నెట్వర్క్ ఎక్స్పర్ట్. అంటే ఇతను సెలెక్ట్ అయ్యాడంట. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వన్స్ సెలెక్ట్ అయ్యాక మీకు ఎంబటే లాగిన్ అవ్వడానికి ఉండదు. సో వీళ్ళు యాక్టివేషన్ కొంచెం టైం తీసుకుంటారు అనమాట. వి విల్ బి యాక్టివేటింగ్ యువర్ ఆన్సరింగ్ అకౌంట్ ఆన్ March 19. అంటే March 19 కి ఇతని అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు మెయిల్ అండ్ పాస్వర్డ్ పంపిస్తారు. సో అప్పుడు మీరు
మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి, యూ విల్ రిసీవ్ ఎ డీటెయిల్ యాక్టివేషన్ మెయిల్ అలాంగ్ విత్ ద థింగ్స్ టు డూ వన్స్ యూ ఆన్సరింగ్ రైట్స్ ఆర్ గ్రాంటెడ్ ఆన్ March 19, 2024. సో ఈ విధంగా మీకు కూడా మెయిల్ వచ్చింది అనుకోండి, మీరు సెలెక్ట్ అయినట్టే. బట్ మీకు ఇక్కడ యాక్టివేషన్ డేట్ చూసుకోండి అంతే. ఆ డేట్ కి ఇంకో మెయిల్ వస్తుంది, అప్పుడు ఆ మెయిల్ లో మీకు డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో మీరు లాగిన్ అయ్యి ఆన్సర్స్ ఇస్తూ మనీ అయితే ఏం చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబ్ కూడా మనీ అయితే ఏం చేసుకున్నాను ఇక్కడ చూసుకోవచ్చు. 20,000 వరకు ఏం చేసుకున్నానంట. సో మెయిల్ నేను కొన్ని స్క్రీన్ షాట్ పంపించు అంటే పంపించాడు. అంటే తనకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉండేదంట, అది రివోక్ అయింది సమ్ రీజన్స్ వల్ల. మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ అకౌంట్ లో కూడా టెస్ట్ క్వాలిఫై అయ్యాడు. తనకి ఈ విధంగా మెయిల్ కూడా వచ్చేసింది. సో మీరు సెలెక్ట్ అయ్యి వన్స్ మీరు లాగిన్ అయ్యారు అనుకోండి, సో మీరు ఎలా ఆన్సర్స్ ఇవ్వాలనేసి ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి గైడ్ లైన్స్ లో. నేను పీడిఎఫ్ ఇస్తాను, ఆ పీడిఎఫ్ లో చెక్ చేసుకోవచ్చు ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి, ఏంది, ఎక్కడి నుంచి ఆన్సర్స్ ఇవ్వాలి. అండ్ సిఎఫ్ స్కోర్, సాల్వ్డ్, స్కిప్డ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మీ సిఎఫ్ స్కోర్ ని బట్టి మీకు క్వశ్చన్స్ అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో చాలా మంది క్వశ్చన్స్ రాకపోవడానికి రీజన్ ఇదే అన్నమాట, స్కోర్ మంచిగా ఉండాలి. అండ్ మీకు స్టూడెంట్స్ కూడా లైక్స్ అప్వర్క్స్ ఇవ్వాలి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి టైమింగ్ కూడా ఉంటుందన్నమాట. సో క్వశ్చన్స్ టైమింగ్ కూడా మెన్షన్ చేస్తారు చూడండి. సో ఈ పీడిఎఫ్ లో ప్రతిదీ చూసుకోవచ్చు, మీరు మీకే అర్థమవుతుంది. సో చూసారు కదా, మీరు ఆ విధంగా అప్లై చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీకు మెయిల్ వస్తుంది, లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. లాగిన్ అయ్యి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఈచ్ క్వశ్చన్ కి 160 నుంచి 250 రూపీస్ వరకు ఏం చేసుకోవచ్చు. బట్ ఫస్ట్లీ మీరు డెఫినెట్ గా టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. సో టెస్ట్ క్వాలిఫై అయితేనే మీరు ఫర్దర్ స్టెప్ కి అయితే మూవ్ అవుతారు. మీకు చాలా టైం ఉంటుంది కాబట్టి బుక్స్ ని రిఫర్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. వేరే మొబైల్ నుంచి, సేమ్ మొబైల్ నుంచి అయితే సెర్చ్ చేయొద్దు. వేరే మొబైల్స్ నుంచి కానీ బుక్స్ నుంచి కానీ రిఫర్ చేసి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కరెక్ట్ గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను ఒక పీడిఎఫ్ ఇస్తా అని చెప్పా కదా, ఆ పీడిఎఫ్ లో ప్రతిదీ క్లియర్ గా చూసుకోండి. సో దాని తర్వాతనే అప్లై చేయండి, ఓకేనా? ఎందుకంటే క్లియర్ గా తెలుస్తుంది మీకు ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ ఉంటుంది ఏందనేసి క్లియర్ గా తెలుస్తుంది. ఆ గైడ్ లైన్స్ పీడిఎఫ్ లో ప్రతిదీ ఉంటుంది. సో పీడిఎఫ్ ఒకసారి చూసుకోండి. పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మీకు ఆల్రెడీ చెక్ అకౌంట్ ఉంది, అందులో ఏం చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అది యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా మంది ఫేక్ అనుకుంటారు కాబట్టి వాళ్ళకు ఒక ఐడియా అయితే వస్తుంది, నిజంగానే దీంట్లో నుంచి మనీ ఏం చేసుకోవచ్చు అనేసి. సో డెఫినెట్ గా మీరు ఈ చెక్ ప్లాట్ఫామ్ నుంచి మనీ ఏం చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే వెళ్ళండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది గైస్. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.